విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఓ జ్యోతిష్యుడు దారుణంగా హత్య చేయబడ్డాడు. ఊళ్ల మౌనిక అనే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో జ్యోతిష్యుడు అప్పన్నపై ఆమె భర్త చిన్నారావు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో చిన్నారావు చేతికి గాయం కావడంతో కేజీహెచ్ లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత రోజు భార్యాభర్తలు ఇద్దరు అప్పన్న మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి వెళ్లి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు మనం భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాపులుప్పాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఇక్కడికి ఈరోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది పర్సన్స్ వచ్చేటికి ఇక్కడ ఒక లేఅవుట్ సైట్లో ప్లాట్లో చుట్టూ బౌండరీ 6 అడుగుల వరకు ఉంటుంది. అందులో లోనకి వెళ్ళి చూసేవాడికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రె, ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్ బారెంట్లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ కొన్ని పూసలు కూడా పడి ఉన్నాయి. ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్లో. గత 10వ తారీఖున పెందుర్తికి సంబంధించిన మోతు అప్పన్న అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు. ఆ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ ఆనవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా, ఈ పర్సన్ ఎవరు ఏం జరిగింది, ఇక్కడ ఏ విధంగా ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. మా క్లూస్ టీం వచ్చిందండి. మా భీమిలి సిఐ గారు, అలాగే ఆనందపురం సిఐ గారు, మా టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ ఆధారాలన్నీ సేకరిస్తున్నామండి. ఆ మిస్సింగ్ కేసు పర్సన్కి ఇక్కడ కాలి పడి ఉన్న మనిషి శరీర భాగాలు ఒకటా కాదా ఇవన్నీ కూడా ఇది కనెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అవన్నీ సేకరిస్తున్నామండి. అతి త్వరలోనే దీన్ని ఫైనలైజ్ చేస్తాం. దీని బాధ్యులు ఎవరో కూడా వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. వివరాలు సేకరిస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఆయన కంపల్సరీగా ఇది మా డాడీకి సంబంధించిన బాడీ అని చెప్పి ఇప్పుడు కన్ఫామ్ గాని కాదు, ఆయన్ని కూడా మాకు రిపోర్ట్ కూడా ఇచ్చున్నాడు. ఆ పోస్టర్లను బట్టి ఆ ఫోటోని బట్టి మా డాడీ మెడలో ఇవి ఉంటాయి, అవి అయి ఉండొచ్చు అని అంటాడు. కన్ఫామ్గానే మనం మేము చెప్పలేం కదా. అబ్బాయికి అనుమానంగా ఉంది కాబట్టి మేము ఆ యాంగిల్లోనే దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాం. అది నా పేరు మోతుకూరి దుర్గాప్రసాద్ సార్. ఇప్పుడు చనిపోయిన అతను నీకేమవుతారు? మా నాన్నగారు సార్. ఓకే, ఏమైంది అసలు? ఎన్ని రోజులు బట్టి కనిపించట్లేదు సార్? 9వ తారీఖు ఆదివారం సార్ మార్నింగ్ 9 గంటలు చేసి లైన్కి వచ్చారు సార్. జ్యోతిష్యం చెప్తారు మా నాన్నగారు. ఆనందపురం లైన్కి వచ్చి ఇలా లైన్ తిరుగుతుంటారు. ఇలా రోడ్డు మీద అలా తిరుగుతుంటారు. ఎవరైనా పిలిస్తే వెళ్తారు సార్ అలాగా. అయితే వచ్చిన తర్వాత మరి మేము లైన్కి వచ్చారు కదా చెప్పి ఇంటికాడ ఉన్నాం. 3 గంటల నుంచి మేము ఫోన్ చేసాం సార్. ఇంటికి 3 గంటలకి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే 6 గంటలకు వచ్చేస్తారు కదా అనుకుని ధీమా చేసి ఒక 6 గంటలు 7 గంటలు మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అలా 7, 8, 9, 10 గంటల వరకు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. అది రాకపోయేసరి మరుక్షణం ఆదివారం సోమవారం తెల్లారి చేయకూడదు ఆనందపురం వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నారు, తిరుగుతున్నారు అని చెప్పి అన్నారు. మామ కూడా తిరుగుమన్నారు, మమ్మల్ని కూడా తిరుగుతున్నాం. వాళ్ళతో సమానంగా మామ కూడా తిరిగి ఎంక్వైరీ చేసిన దాంట్లో సీసీ కెమెరాలోని ఆయన పలానా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు సార్. పలానా టీ కోట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి 1.5 సేపు మాట్లాడుకొని అక్కడి నుంచి మరి ఒక వ్యక్తి వచ్చి బండి మీద తీసుకెళ్ళారు సార్. పల్సర్ బండి 220 పల్సర్ బండి మీద ఎవరో వచ్చి పెట్టుకెళ్ళారు సార్. ఆ పట్టుకెళ్ళడం మేము చూసుకొని సీసీ కెమెరాల ద్వారా ఫాలో చేసుకుంటూ ఈ రేవిట్లు మధ్యలో వచ్చి ఈ రేవిట్ల మధ్యలో ఎక్కడైనా ఉంటారో అనుమానిస్తూ ఎతకడం జరిగిన తర్వాత ఇలాగ ఒక షెడ్లోని ఇలాగ కాల్చిబారగా ద్వారా మేము చూసాం బాడీని. చూసిన తర్వాత సార్ అవును సార్. ఎలాగ గుర్తుపెట్టామంటే మా నాన్నగారి మెడలోని పూసలు దాంట్లో ఉంటాయి సార్. కనకమహాలక్ష్మి దుర్గతల్లి బొమ్మ, ఆ పూసలు ఆ దాంట్లో మేము గుర్తుపెట్టాం సార్. ఆ చిన్న మొక్కలు పంచులు ఎవరి మీద అనుమానం అంటే ఈ బలసరపడిన పట్టుకెళ్ళ మీద అనుమానం సార్. ఈ ఆస్తి గొడవలు కానీ అప్పుల సప్పులు కానీ ఏవీ లేవు సార్. అలాంటి గొడవలు లేవు, అలాంటి ఇబ్బందులు లేవు. పెందుర్తి బీసీ కాలేజ్ సార్ మా ఉన్న హౌస్ పెందుర్తి. ఆయన పేరు మూత అప్పన్న సార్. సుమారు 48 నుంచి 50 లోపు సార్. ఎక్కడ కెమెరాలు చెక్ చేశారు మీరు? సీసీ కెమెరాలు అంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ కల్లాల రూట్లోని అపోలో మెడికల్ షాప్లోని సెక్షన్ సార్. దాని తర్వాత ముందు ఇంకో మెడికల్ షాప్ ఉంది, అది కూడా చెక్ చేస్తాం. అందులో కూడా పడ్డారు. ఎవరో వ్యక్తి మొత్తం తీసుకెళ్ళడం అక్కడి నుంచి మరి ఆయన ఇలా వచ్చినట్టు మేము గమనించి చూసాం. ఈ రేవర్లోకి వచ్చిన తర్వాత మేము ఇంకా చూస్తే ఇలా దొరికేది సార్.